హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను చక్కని వంకాయ కూర చేసి చూపించబోతున్నానండి. ఇది వంకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం కాంబినేషన్తో చక్కని వంకాయ ముద్దకూర అండి. చాలా బాగుంటుంది. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది. దీనికోసం తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయండి. కూరకి నల్ల వంకాయలు అంత బాగోవు. కొత్తిమీర కారం కూరకి తెల్ల వంకాయలు చాలా సూపర్గా ఉంటాయి. అలాంటి తెల్ల వంకాయలు, కొత్తిమీర, అల్లం కారంతో వంకాయ ముద్దకూర చేశాను. మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. వంకాయ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కారం కూర వండుతున్నానండి. దీనికోసం నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను, ఒక పావు కేజీ. ఈ అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి కారానికి ఎప్పుడు తెల్ల వంకాయలే బాగుంటాయండి. ఈ కూరకి ఇదే మంచి టేస్ట్ వస్తుంది. ఈ వంకాయలు శుభ్రంగా కడిగేసుకున్నాను నేను. వీటిని ఇప్పుడు ఇలా గుత్తుల్లానైనా వండుకోవచ్చు, లేదా ఇలా చీరికల్లాగైనా చేసుకోవచ్చు. వాళ్ళని చీరికల్లా తరుగుతున్నాం. ఇప్పుడు దీంట్లోనే కాస్త ఉప్పు వేసుకొని ఈ వంకాయ ముక్కల్ని ముందు తరిగి పెట్టుకుందాము. అలా ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క. ఎక్కువ అల్లం అక్కర్లేదు, చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా నేను 4 చీరికల్లా తరిగి పెట్టుకున్నాను. పుచ్చవి ఏమీ లేకుండా చూసుకుని ఇలా ఈ సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు మనం నీళ్ళల్లో తరిగి పెట్టుకోవాలండి, ఉప్పు వేసుకుని. నీళ్ళల్లో వేయకపోతే ఏమవుతుంది, ముక్కలు నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఎప్పుడు వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో ఉప్పు వేసుకుని తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పోపు వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కొంచెం నూనె పడుతుంది. వంకాయ కూరకి ఎప్పుడు నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కాసిన పల్లీలు, కొద్దిగా జీడిపప్పు వేస్తే బాగుంటుందండి. కూర తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో చక్కగా కమ్మగా తగులుతూ ఉంటుంది. ఈ కొత్తిమీర కారం కూరకి కొంతమంది పోపు వేస్తారు, కొంతమంది పోపు వేయరు. నేను ఒకసారి పోపు వేయకుండానే చేశాను. ఈసారి కొంచెం పోపు వేసి చేస్తున్నాను. ఇవి వేగిపోయాయి కదా. శనగపప్పు ఎక్కువ అక్కర్లేదని కొద్దిగా ఒక 4 బద్దలు శనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కాసిన ఆవాలు, అంతే. ఒక్క ఎండుమిర్చి. ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేస్తున్నాం కదా, అందుకని ఎండుమిర్చి కారం పెద్ద ఎక్కువ అవసరం ఉండదు. ఈ పోపు మనం చక్కగా దోరగా వేయించేసుకుందాం. పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయ కూర ఎలా వండినా బాగుంటుందండి. కారం పెట్టి వండుకున్నా, ఉల్లి కారం వేసి వండుకున్నా, ఇలా కొత్తిమీర కారం వేసుకున్నా, ఏదైనా కానీ వంకాయ కూరకు అసలు ఏది సాటి రాదండి. అంత చక్కగా ఉంటుంది వంకాయ. లేత వంకాయలు తీసుకుని వండుకున్నామంటే అవి చక్కగా లేహ్యంలా మగ్గిపోతుందండి. అంత బాగుంటుంది వంకాయ కూర. ఈ వంకాయ కూరతోనే మనం అన్నం అంతా తినేసేయచ్చు, అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, కూరకు సరిపడగా సాల్ట్, లేకపోతే ముక్కలు మళ్ళీ నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకని కూరకు సరిపడగా సాల్ట్. ఇప్పుడు వంకాయ కూరకి మనం పోపులో ముక్కలు వేసిన వెంటనే మనం వేసేయాలి. వేసేసి ఇప్పుడు కలిపేసి మనం ఒకసారి మూత పెట్టాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఒక 10 నిమిషాలకి చక్కగా ఇది మగ్గుతుంది. ఈలోగా మనం కొత్తిమీర కారం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, మరీ ఎక్కువ కారం అయినా కానీ తినేవండి, సరి సమానంగా ఉండాలి కారం ఎప్పుడు. కొత్తిమీర వేసేసుకుని మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోనండి, ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఈ కొత్తిమీరని ఇప్పుడు మనం వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ కారం దాంట్లో వేసేసుకుందాం. ఒకసారి ఎంతవరకు మగ్గిందో చూద్దాం. ఇంకొక 5 నిమిషాలు అయితే కనుక మనకి మగ్గుతుంది. సగం మగ్గిన తర్వాత మనం కొత్తిమీర కారం వేసేసుకోవచ్చు. పూర్తిగా మగ్గాల్సిన పని లేదు.
అప్పుడు మిగిలిన కూర అంతా కూడా ఈ కొత్తిమీర కారంలో చాలా వరకు ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర కారం వేసేసుకుందామని కొంచెం వాటర్ పోసుకుని దీంట్లోనే వేసేసుకుంటే చక్కగా కొత్తిమీర కారంలో మనకి ఈ వంకాయ కూర అంతా మగ్గిపోతుంది. ఒక్కసారి కూరని మనం కలిపేసుకుని కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. ఎందుకంటే కూరకు సరిపడగా ఉప్పు వేసాను నేను. ఈ కొత్తిమీర కారం వేసాం కాబట్టి కొంచెం అన్న తక్కువైతే ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఈ కారం కూరకంతా పెట్టిన తర్వాత మనం ఉప్పు చూద్దాం. మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలకు మనకి చక్కగా ఇది మగ్గిపోతుంది. ఇప్పుడు మనం కూర రెడీ అయిపోయిందేమో చూద్దామండి. చక్కని వంకాయ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కారం కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కూర రెడీ అయిపోయిందేమో చూద్దామండి. చక్కగా చూసారా ఎంత లేత కాయలు కదా, చక్కగా గుజ్జులాగా లేహ్యంలాగా ఉడికిపోయిందండి వంకాయ కూర. చక్కని వంకాయ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కారం కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోనండి చక్కని వంకాయ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కారం కూర రెడీ అయిపోయింది. చక్కని వంకాయ కూర నేను ఇవాళ టమాటా పప్పు చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్తో అన్నం తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.